వైపులు ఇంత కాసిందంటే నాకు తెలిసి పడిపోతుంది. మీ అంచనా ప్రకారం మనకి దిగుబడి పక్కన పెడితే ఇట్లా ఉంటే మార్కెట్లో అసలు అది దీన్ని ఎగరేసుకుంటారు. అంటే రేటు మిర్చి యార్డ్లో అయినా సరే ఎక్కడైనా సరే ఏంటంటే ఈ స్ట్రెంత్ తట్టుకుందా లేదా అదొకటి. ఒకసారి బొబ్బర చెట్లు వచ్చినా సరే ఉంది నల్లి తట్టుకుందంటే సామాన్యం మెయిన్ ఏంటంటే అదొకటి ప్రభావం. ఒక రోజు ముందే కొడతాను. మన ఎన్ని బాగున్నాయి సూపర్ సూపర్ చెప్పాలి వీడియో తోట ఈ టైంలో కూడా నవనలాడుతూ ఉంది మెత్తదనంగా. కర్షక్ సీడ్స్ వారి కర్షక్ సీడ్స్ వారి ఇది కర్షక్ సీడ్స్ వారి టాప్ 1 అనే నాటు మిరప రకం వెరైటీ. ఇది ఈ వెరైటీ వచ్చేసి సైజులో కానీ చిక్కదనంలో కానీ నాటు వెరైటీ అయిన కింద నుంచి పై వరకు ఒకే సైజు వస్తుందండి. బాగా కాపు చిక్కదనంగా ఉంటుంది. కాయ సైజు కాయలో ఉండే విత్తనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నవి. 110 దాకా ఉన్నవి సుమారుగా. కాయ 110 ఉండటం వల్ల కాటాలు వస్తాయండి. అందరికీ నమస్కారం అండి. మాది కారంపూడి శ్రీ రాధాకృష్ణ ఏజెన్సీ. కర్షక సీడ్స్ వారిది నూతన రీసెర్చ్ మిరప రకం టాప్ 1 అనే మిరప సెక్టర్ వేసుకు వచ్చాము మనం. మీరు గమనించండి, కింద నుంచి కాపు మంచి సైజు చిక్కదనం. ఇవాళ మనకి ఫిబ్రవరి 6వ తారీఖు అండి. అయినా కానీ 2026 మీరు తోట అబ్జర్వ్ చేయండి. మంచి క్వాలిటీ కానీ పూత పిందె మనకి ఈ టైంలో కూడా బొబ్బర తట్టుకొని రకాల తెగులను తట్టుకొని మంచి కాపు కాసి ఉందంటే ఆల్రెడీ 2 కాపులు అయిపోయింది. పైన 3వ కాపు పూత పిందె మంచి క్వాలిటీగా ఉంది. ఇలాంటి విత్తనం ఎన్నుకొని రైతు సోదరులారా మంచి దిగుబడులు సాధించి మంచి లాభదాయకంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. సంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టిన టాప్ 1 బాగుంది, ఎక్సలెంట్ కాసింది. పచ్చికాయ కోసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంది, బాగా పొడుగుంది. విత్తనాలు కూడా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు ఏది ఇచ్చినా బాగానే ఉంది ఇప్పుడు దాకా. ఇది నూతన వంగడం టాప్ 1 మంచి రైతులు వేసుకోదగ్గ విత్తనం. సరే, టాప్ 1 అని కొత్త రకాన్ని ప్రవేశపెట్టారు. కాయ సైజు బాగుంది, కింద నుంచి ఒకటే సైజు ఉంది కాయ. నల్లికి ముడత కూడా బొబ్బర తట్టుకుంది, నల్లికి తట్టుకుంది. మంచి అందరూ వేసుకోవాల్సిన కర్షక్ సీడ్స్ వారి టాప్ 1 వెరైటీ టాప్ 1గా ఉంది. చాలా బాగుంది, ఎటువంటి తెగుళ్ళు లేవు. కాయ సైజు లావు, పచ్చికాయకైనా సరే పండుకాయకైనా రెండింటికి ఉపయోగించుకోవచ్చు. రైతు సోదరులు ఈ హైబ్రిడ్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు సుబ్బారావు, మా దాచేపల్లి పరమేశ్వరి ఏజెన్సీస్. కర్షక్ సీడ్స్ వారి ఫీల్డ్ అయితే ఇది కొత్త వెరైటీ అండి, టాప్ 1 అని వెరైటీ చాలా బాగుందండి. కాయ సైజు కింద నుంచి పై దాకా ఒకటే సైజు ఉంది, సైజు తేడా లేదు. అయితే దీంట్లో తెగుళ్ళు కూడా తక్కువేనండి. వెరైటీ చాలా బాగుందండి, తెగుళ్ళు తక్కువ. తిరువిధుల కోటయ్య గారి చేలో ఫీల్డ్ నాటి ఇక్కడే కాదు, దేవరకొండ పార్దు ట్రేడర్స్. ఇది కర్షక్ సీడ్స్ వారి టాప్ 1 వెరైటీ. చాలా బాగా కాసింది, చాలా అన్ని నేలల్లో అనుకూలమైనది, అన్ని రకాలుగా బాగుంటుంది. అందరు వేసుకునే పంట, అన్ని ఏరియాలో సూటబుల్ పంట. మంచి పైరు, మంచి దిగుబడి, మంచి ధర, రంగు, రుచి అన్నీ ఉన్నాయి. అన్నీ అందరు వేసుకోవచ్చు. మాది దాచేపల్లి అండి, శ్రీదేవి సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్. మేము నర్వాలపాడు డీలర్స్ మీట్ చూడటానికి వచ్చాము. కర్షక్ సీడ్స్ వారిది టాప్ 1 అనే వెరైటీ
నాటు విత్తనం చూడటానికి వచ్చినాం. ఈ టైంలో కూడా ఇలా కాసిందంటే ఈ నాటు విత్తనాలు చాలా రైతులకి కాయలేదు. ఈ టైంలో కూడా ఈ వెరైటీ ఇలా కాసిందంటే మామూలు విషయం కాదు. అసలు నల్లి లేదు, తామర పురుగు లేదు, పూతలో పురుగు అస్సలు లేదు, బొబ్బర్ లేదు, కాయ సైజు కానీ రంగు కానీ క్వాలిటీ కానీ సూపర్. ఈ వెరైటీ ఎవరైనా వేసుకోవచ్చు, ఎక్సలెంట్గా ఉంది. రాజపల్లి శ్రీనివాస సీడ్ సెంటర్ కర్షక్ సీడ్స్ వాళ్ళది టాప్ అనే వెరైటీని చూడటానికి వచ్చాము. ఈరోజు కూడా ఈ చేలో ఎటువంటి నల్లి కానీ తామర పురుగు కానీ ఎక్కడా లేదు. మినిమం వచ్చేసరికి ఇది ఎకరం 30 నుంచి 35 గంటలు అయితే అనుకుంటున్నాము. ఒకసారి కాపు కూడా ఉండండి ఎలా ఉందనేది. సార్ సైజు కానీ రంగు కానీ చిక్కదనం కానీ బ్రహ్మాండంగా ఉందండి. ఈ వెరైటీ అందరూ వేసుకోవాలని అనుకుంటున్నాము. కర్షక్ సీడ్స్ వారి టాప్ 1. అదేనా ఒక్కనే లక్ష్మణ, మీరు రైతు సోదరులకు ఏం సలహా ఇద్దాం అనుకుంటారు ఈ వెరైటీ గురించి? మన కర్షక సంచి కంపెనీ నుంచి మీరు రైతు సోదరులకి ఏం సలహాలు ఇద్దాం అనుకుంటారు, సూచనలు? ఈ సంవత్సరం ఉన్న పరిస్థితుల్లో నాటు వెరైటీ కూడా ఏ వెరైటీ కూడా మ్యాక్సిమం ఈ సంవత్సరం కాయలేదు. ఓకే, కానీ ఇటువంటి వాతావరణం తట్టుకుని కూడా మన కర్షక్ సీడ్స్ వాళ్ళ టాప్ అనే వెరైటీ ఏంటంటే మినిమం 30 గంటలు తగ్గకుండా కాసింది ఎకరాకి. ఓకే, ఇది అన్ని వాతావరణాలు తట్టుకుంటుంది. నెంబర్ 1 ఈ వెరైటీ అనేది నెంబర్ 1. ఎక్కడా కూడా నల్లి కానీ బొబ్బర కానీ అసలు ఎఫెక్ట్ అనేది లేదు. ఈ సంవత్సరం వాతావరణాన్ని తట్టుకుంది కాబట్టి ఇది ఎప్పటికైనా రారాజు. కర్షక్ సీడ్స్ వాళ్ళది టాప్ 1. కర్షక్ సీడ్స్ వారి రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వెరైటీ 10 సంవత్సరాల క్రితం మనం ఎట్టయితే సూపర్ 10 ఇచ్చామో మళ్ళీ కర్షక్ సీడ్స్ టాప్ 1 అనే వెరైటీ రైతుల్ని టాప్ 1గా ఉంచి రైతులను సగర్వంగా చెప్పుకొని మీ అందరికీ ఎట్టి డోకా లేకుండా ఎట్టి పరిస్థితుల్లో నాణ్యమైన విత్తనాలు అందిస్తామని కర్షక్ టీం నుంచి మేము అందరి తరపున తెలుసుకుంటామండి. దయచేసి ఈ వెరైటీని కూడా మీరు ఆదరిస్తారని మేము కోరుకుంటూ రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటామండి. కర్షక్ సీడ్స్ వారి కర్షక్ సీడ్స్ వారి కర్షక్ సీడ్స్ వారి చిన్న మనం అండి మన రైతు సోదరులకి. అన్నయ్య వచ్చేసి అన్నదాత సీడ్స్ దుర్గి బాలకృష్ణ అన్నయ్య అండి. బాలకృష్ణ అన్న వచ్చేసి ఈ ఫీల్డ్ ఫిబ్రవరి 26వ తారీఖు ఈరోజు ఫిబ్రవరి నెలలో ఈ ఫీల్డ్ చూడటానికి అన్నయ్య వచ్చాడండి. ఈ రైతు సోదరులకి అన్నయ్య మాటల్లో ఒకసారి విందామండి. అన్న మీ రైతు సోదరులకి ఏం చెప్దాం అనుకుంటాను ఈ వెరైటీ గురించి? వెరైటీలో ముందు వైరస్ అసలు లేదు. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో నేను ఓపీలు చాలా చూశాను కానీ అన్నీ ఫెయిల్ అయినాయి. మీరు ఇంతకుముందు మీరు ఈ సంవత్సరంలో ఫీల్డ్ చూశారు కదా ఓపీలలో, ఆ ఓపీలకి దీనికి తేడా ఏముందని ఏమని అనిపించింది మీకు? ఇంతవరకు నేను చూసిన ఓపీలలో ఇది బెస్ట్. ఓకే, రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సంవత్సరం అన్నయ్య దాదాపు ఒక 20 నుంచి 30 ఫీల్డ్ తిరిగారండి షాపు వారు అన్నదాత దుర్గి అండి. అయితే అన్ని వెరైటీలు చూసిండు కానీ ఈయనంత వెరైటీ నాకు ఎక్కడ తగలేదండి. దీనంత వర్ణం కానీ దీనంత సైజు కానీ దీనంత హైట్ కానీ క్వాలిటీ కానీ ఎక్కడ నేను చూడలేదండి. అందుకోసం ఏంటంటే అన్న చెప్తుంది ఏంటంటే రైతు సోదరులకి రైతులు నమ్మకంగా వేసుకోదగ్గ విత్తనం ఏంటంటే కర్షక్ సీడ్స్ వారి టాప్ 1 వెరైటీ. రైతులు ఎటువంటి డోకా లేకుండా నమ్మకంగా గుండెల మీద ధైర్యంగా గుండెల మీద చేసుకొని మన కర్షక్ సీడ్స్ వారి టాప్ 1 అనే వెరైటీ వేసుకోవాలని చెప్పేసి మన దుర్గి అన్నదాత సీడ్స్ బాలకృష్ణ అనే ద్వారాగా చెప్తున్నాండి. రైతు సోదరులు గమనించి ఎంచుకునేది మంచి విత్తనం ఎంచుకొని మన కర్షక్ సీడ్స్ వారి టాప్ 1 అనే వెరైటీ ఆదరిస్తారని మీ అందరిని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలండి.